రీసెంట్ డేస్ లో మనకి ఫెస్టివల్స్ బీభత్సంగా వస్తుండే అండ్ ఇంకా ప్రతి ఫెస్టివల్ లో మనం పార్టిసిపేట్ చేయకుండా డాన్సులు వేయకుండా ఏది లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో నాకు మ్యారేజెస్ కూడా బీభత్సంగా అటెండ్ అవుతుండే. మీ అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యారేజెస్ అయిపోతున్నాయి. ఈ నెల మొత్తం కూడా బిజీగా ఫెస్టివల్స్ మ్యారేజెస్ అంటూ తిరగడమే సరిపోయింది. మన ప్రతి దాంట్లో కూడా నేను బ్యూటిఫుల్ గా కనిపించానంటే ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ మన ఫేస్ నీట్ గా గ్లోయింగ్ గా కనబడాలి. మన ఫేషియల్ హెయిర్ ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. నేనైతే కార్మసీ యొక్క ఫేషియల్ రేజర్స్ అయితే యూజ్ చేస్తాను. డైరెక్ట్ గా ఫేస్ మీద యూజ్ చేయకూడదు. అందుకనే ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ ఉంటే మన బ్లేడ్స్ కి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది హెయిర్ అనేది. అండ్ ఈ బ్లేడ్స్ కూడా చాలా కన్వీనియంట్ గా వస్తాయి. మనం షేవ్ చేసేటప్పుడు 45 degrees యాంగిల్ లో పెట్టి షేవ్ చేసినట్లయితే ప్రతి ఒక్క హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్. దీనికి ఉన్న జిగ్జాగ్ బ్లేడ్స్ వల్ల మనకి ఎటువంటి కట్స్ కూడా అవ్వవు. దీనికి ఉన్న యాంటీ స్లిప్ గ్రిప్ వల్ల మన హ్యాండ్ కంట్రోల్ లోనే ఉంటుంది. హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుంటే భలే సాటిస్ఫాక్షన్ గా ఉంది. బ్లేడ్స్ కూడా కన్వీనియంట్ గా ఉండడం వల్ల ఈజీగా మనం హెయిర్ అనేది రిమూవ్ చేసేయచ్చు. చూస్తున్నారా, ఫేస్ మీద మనకే తెలియకుండా ఇంత డస్ట్ ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు ఫేస్ కి కూలింగ్ ఆఫ్టర్ షేవ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే షేవ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మన స్కిన్ అనేది కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంత కూడా తగ్గించేస్తుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇందాక దానికి ఇప్పటికి ఎంత గ్లోయింగ్ ఉందో కదా నా స్కిన్. అండ్ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్ అయితే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ప్రోడక్ట్ ని పర్చేస్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.com లో అవైలబుల్ గా ఉంది. అండ్ దసరా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఫెస్టివల్ కి అయితే రెడీ అయిపోవాలి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.